తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు నేను అప్పటి మంత్రి పరిటాల రవి గారు అదేవిధంగా సరిపూడి సుబ్రహ్మణ్యం గారు అందరితో కలిసి అనంతపురంలో మీది ఒక విగ్రహం పెట్టాలి అని అడిగితే ఆయన స్వయాన బయటకు వచ్చి బ్రతుకున్నప్పుడే విగ్రహం పెడతావా బ్రదర్ అన్నాడు. ఆయన బయటకు వచ్చి ఆయన స్వయంగా ఇట్లా ఎడమ చేతిని తో ఫోజ్ ఇచ్చి కెమెరామెన్తో ఫోటో తీసుకొని పోయి తెనాలిలో శ్రీరామ్ దగ్గర పోయి అక్కడ ఒక స్కల్ప్చరు దాని దగ్గర పోయి తీసుకొని చేయించాం. చేసిన తర్వాత ఆయన పరమపదించారు. పరమపదించిన తర్వాత ఆయనను ఒప్పించి ఆయన అభిష్టం మేరకు విగ్రహం తయారు చేసిన విగ్రహం, అంత ప్రాశస్తం ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహం, అది ఎన్టీఆర్ సర్కిల్గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు వైడెన్ చేసి రెండు వైపులా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అప్పుడు ఆ విగ్రహానికి కూడా ఒక దాత సుబ్బానాయుడు గారు ఇచ్చారు. ఆ విధంగా చేసినటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టతో పాటు ఆ రోజు ఒక కమిటీని ఫామ్ చేశాం. 2010 ఆగస్టు 21వ తారీఖున రిజిస్టర్ ఆఫ్ సొసైటీ యాక్ట్ కింద నేను అధ్యక్షుడిగాను మిగిలిన కార్యవర్గంతో చేశాం. అందులో కొంతమంది డాక్టర్ కేశన్న గారు, మన వీరాంజనేయులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యమైనటువంటి వ్యక్తులు అంటే హిందూపూర్ అంజనప్ప, అదేవిధంగా సింగనమల జిలాని గారు, శివశంకర్ శెట్టూరు, అదేవిధంగా ధర్మవరం శ్యామలరావు గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే రామారావు కాలంలో ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీలో వేయడం జరుగుతోంది. దాన్ని పూర్తి చేశాం. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అనేక రాష్ట్రాల్లో దేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగిలినందుకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం కూడా అక్టోబర్ 28 ఇక్కడ అనంతపురంలో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి ఉపక్రమించాం. కాకపోతే నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుడు రామకృష్ణ గారు కానీ లేదా పురంధేశ్వరి మిగిలినంతా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్న మూలాన ఈ యొక్క కార్యక్రమాన్ని అదేవిధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను. కొంత ఆ తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం 4 జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, యాక్టర్గా కావచ్చు, సింగర్గా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లిస్టును సేకరించాం. ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం. అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృద్ధుల లేదా యువకుల అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శతజయంతి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కొంత ఆ డేట్లో అనుకూలత లేని సందర్భంలో అందులో నెల రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత్యా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వల్ల కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత నవంబర్ ఆఖరి డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాయలసీమలో 4 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా పాత్రికేయులు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఒకే పాటతోనే హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉన్న వాళ్ళంతా కూడా రామారావు గారి యొక్క సినిమా రంగం నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయ రంగంలో కూడా రాణించినటువంటి అణగారిన వర్గాల బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా ఆయన ప్రజల హృదయాలను నిలిచిపోయాడు. ఆయనతో కూడా చనిపోయేంత వరకు నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకని ఆ కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన అందరూ కూడా పిలిపించి పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ రోజు ఒక రోజంతా ఆ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీ ద్వారా ఇవ్వడానికి ఈ 4 జిల్లాల్లో సేవలు అందించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు కూడా లిస్ట్ ఇవ్వండి పాత్రికేయుల ద్వారా. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నా. అదేవిధంగా ఈ కమిటీలో కూడా దీంతో పాటు ఆహ్వాన కమిటీ, రిసెప్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాన్ని అంటే సమయం కూడా చాలదు, రెండు నెలలు కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి మనం ఉపక్రమిస్తున్నాం. తర్వాత ఈరోజే మరి ఈ కమిటీను తర్వాత మిగిలిన రిసెప్షన్ కమిటీ, ఆహ్వాన కమిటీలను కూడా అన్ని ఏర్పాటు చేసి ఎవరెవరి బాధ్యతలు వాళ్ళకి